అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ మంచిగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు మంచిగా మీ పైన ఉండాలని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ వీడియో ఏంటంటే, నేను టైలరింగ్ చేస్తాను కదండి. అంటే మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో ఏం కాదు, బ్లౌజులు చూపించడము చాలా వీడియోస్ ఉన్నాయండి. ఈ మధ్యలో అయితే పెట్టలేదన్నమాట ఈ టైలరింగ్ వీడియోస్. ఎందుకో ఈ పోట్లీ బటన్స్ వీడియో పెట్టాలి అనిపించింది. ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకుంటారు కదా, కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి నచ్చుతుందో, ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు ఈ వీడియో, కానీ నా పాత వ్యూవర్స్ కూడా చూస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. ఒక 500-600 వరకు ఉన్నాయి. అప్పుడు బాగా వచ్చేదన్నమాట రీచ్. కాకపోతే నేనే మధ్యలో హెల్త్ బాగాలేక ఇంకా స్టిచ్చింగ్ మానేసినప్పటి నుంచి ఇంకా టైలరింగ్ వీడియోస్ పెట్టడం మానేశాను అనమాట. అందుకోసం అని చెప్పేసి రీచ్ ఎంత వరకు వెళ్తుందనేది తెలియదు. కాబట్టి చూసిన వాళ్ళు, ఎవరైనా నచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే ఇదేంటంటే, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ ఓపెన్ వెనకాల హుక్స్లు ఉంటాయి కదా, ఆ టైపు బ్లౌజు. ఇట్లా పోట్లీ బటన్స్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను. మ్యాచింగ్ దారం పెట్టేసి రెడీ చేసుకోండి కంపల్సరీ, వేరే దారం పెట్టకండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం కుట్టు అటు ఇటు అయినా కూడా మ్యాచింగ్ దారం ఉంటే కనుక కలిసిపోతుంది. లేదు అంటే వేరే దారం పెట్టారంటే ఆ దారం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే మనము పైపింగ్ చేసిన ఉంటుంది కదా, పైపింగ్ చేసే విధానం ఏంటంటే, మనము ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తాం కదండి, ఆ టైపు చేసుకోవాలన్నమాట. దీనికి పైపింగ్ దారం క్లాత్లో పెట్టి మధ్యలో మనము కుట్టు వేస్తాం కదా దారం దగ్గరికి, ఆ టైప్ ఆఫ్ పైపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పైపింగ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంచుకోండి. ఇట్లా ఖర్చు అనేది ఎక్కువగా ఉంచొద్దు. ఎందుకంటే మనకు రౌండ్ తిరిగేటప్పుడు తిరగకుండా ప్రాబ్లం అవుతుంది. పైపింగ్ చేసిన తర్వాత లేసినట్టుగా అవుతుందన్నమాట. మీరు గమనిస్తే కనుక మీకు ఐడియా ఉంటుంది. అలా కాకుండా మనం ఖర్చు తక్కువగా ఉంచుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట బ్లౌజు నెక్ అనేది. ఆ తర్వాత ఇట్లా పెట్టేసి ఉల్టా కాదండి, నేను సీదా వైపు పెట్టి కుడుతున్నాను చూడండి. బ్లౌజ్ డిజైన్ మీకు లైట్గా కనిపిస్తుంది కదా, ఇట్లా పెట్టేసి ఇట్లా కుట్టేసుకోండి. మనం ఎంతవరకు అయితే పైపింగ్ థ్రెడ్ చేసామో ఆ థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలన్నమాట. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కావడం వల్ల ఇది ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టించుకుంటున్నారు. అయితే ఫ్రంట్ స్టార్ నెక్ కూడా ఏమాత్రం ఇట్లా కుచ్చులాగా అట్లా రాకుండా కుట్టేసాను చూడండి ఎలా కుట్టానో. ఇలా వస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కుట్టు అనేది. ఇట్లా రావాలి ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది, మళ్ళీ పైపింగ్ చేసేటప్పుడు కుచ్చు పెట్టాలి అన్నట్టుగా. అలా కుచ్చు అవసరం లేకుండా ఇట్లా మంచిగా నీట్గా పైపింగ్ చేసేసుకోవచ్చు. మనం క్రాస్ పీసులు వేస్తాం కాబట్టి ఇంకా కుచ్చు అవసరం లేదనమాట ఇట్లా మూలలలో దింపడానికి. ఇంకోటి ఏంటంటే, మనకు మామూలు పైపింగ్ చేసినప్పుడు కుచ్చు పెడితే పెట్టుకోవచ్చు, కానీ ఇది ఆల్రెడీ థ్రెడ్ ఎక్కించి మనం ఆల్రెడీ పైపింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా దీనికి కుచ్చు పెట్టడానికి కూడా రాదనమాట. తర్వాత ఇట్లా మూలలలో ఇట్లా టక్స్ అనేవి ఇచ్చుకోండి, నీట్గా వస్తుంది, పైపింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మూల ఉంది కదా, అక్కడ మూల దగ్గర కూడా ఒకటి ఇట్లా కట్టించుకోండి. ఇట్లా ఇచ్చుకుంటే కనుక ఇంకా నీట్గా వస్తుందన్నమాట, మనకు పైపింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఆ తర్వాత చూసారు కదా నేను పోట్లీ బటన్స్ ఎట్లా పెడుతున్నానో, నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మీ ఇష్టము, మీకు ఎక్కువగా పోట్లీ బటన్స్ తయారు చేసుకుంటే కనుక 1 ఇంచ్కి ఒకటి పెట్టుకోండి. నేనైతే 1.5 ఇంచ్కి అట్లా ఒకటి పెడుతున్నాను. ఎక్కువ పెట్టామని కస్టమర్ చాయిస్ అనమాట, అది ఎక్కువ పెట్టమంటే ఇంకా మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇంకా మీ ఇష్టము, కుట్టండి అని చెప్పేసి మనం 1.5 ఇంచ్కి ఒకటి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టాలన్నమాట, ఇట్లా ఇటువైపు పెట్టాలి పోట్లీ బటన్ ఎప్పుడైనా. అయితే మనకు ఈ మిషన్ పాదం అనేది 1 సైడ్ పాదం అనేది తీసుకోండి. ఇప్పుడు నా పాదం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మనం పైపింగ్కి ఏ పాదం అయితే తీసుకుంటామో అదే పాదం కూడా పోట్లీ బటన్కి యూజ్ అవుతుందన్నమాట. పాదం అనేది కంపల్సరీ మార్చాలి.
తర్వాత ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టేసి ఒక్కొక్క బటన్ అయితే పైపింగ్కి పక్క నుంచి మనం పైపింగ్కి పక్కన కుట్టు ఏదైతే వేసుకుంటామో ఆ కుట్టు పైనే ఈ కుట్టు కూడా రావాలన్నమాట. చాలా జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుంది. చాలాసార్లు దారం అయితే ఊడిపోతుంది. మనము మెల్లగా స్లోగా చూసుకుంటూ కుట్టాల్సి వస్తుందన్నమాట. అంటే మీకు వీడియోలో పర్లేదు బాగానే కుట్టొచ్చు అని అనిపిస్తుంది, కానీ కుట్టేటప్పుడు తెలుస్తుంది. అది చాలాసార్లు దారం అయితే ఊడిపోతూ ఉంటుందన్నమాట. ఎత్తు తగులుతుంది కదా, మనము అది బటన్కి దారము అది చుడతాం కదా, ఆ దారం పైనే కుట్టు వస్తుంది కాబట్టి కుట్టు కొంచెం కూడా అటు ఇటు రాకుండా నీట్గా కుట్టాల్సి ఉంటుంది. ఇట్లా మంచిగా వేళ్ళతోటి ఇట్లా పట్టుకొని బటన్ ఇట్లా కుట్టాలన్నమాట. నిదానంగా నీట్గా కుట్టాలి. మీకు ఏమాత్రం కూడా దారం కానీ నెక్స్ట్ క్లాత్ కానీ కనిపించకుండా నీట్గా వస్తాయన్నమాట ఇలా కుడితే కనుక. మామూలుగా మనం పైపింగ్ లేకుండా కూడా కుట్టొచ్చు. ఇంకా అట్లయితే మనం మంచిగా క్లాత్ ఉల్టా వేసుకొని నీట్గా కుట్టేసేయచ్చు అనమాట. అది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది పని. ఇదేంటంటే కొంచెం పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా అందులో, ఇంకా అది ఎత్తు తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా కుట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్లౌజు మళ్ళీ ఇక్కడ కొంగు వేసుకునే సైడ్ వదిలిపెట్టేసి మిగతాది కుడుతున్నాను. మనకు ఎందుకంటే కొంగు ఫ్రంట్ సైడ్ కొంగు వేసుకునే అంతవరకే బ్లౌజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి మిగతా వాటికి అవసరం లేదనమాట. ఇలా దారం అయితే ఊరికే ఊడిపోతూ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా కుట్టాలి. అయితే పోట్లీ బటన్స్ ఎప్పుడైనా సేమ్ సైజ్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా మనకు కలర్స్ వస్తాయన్నమాట ప్యాకెట్లో. మనకు మన బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఏదైతే కలర్ ఉందో మ్యాక్సిమం ఆ కలర్ వచ్చేటట్టుగా చూసుకోండి, వేరే కలర్ కాకుండా. ఎందుకంటే అది కనిపించకుండా ఉంటుందన్నమాట, నీట్గా ఉంటుంది బటన్ చూడడానికి. తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం బ్లౌజ్ ఇట్లా వేసి ఉల్టా వేసి కట్ చేసుకోండి, నీట్గా వస్తుందన్నమాట. అప్పుడు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు దీనికి ఇట్లా మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే ఏంటంటే మనకు వెనకాల పైపింగ్, ఈ క్లాత్ బటన్ చుట్టూ క్లాత్ అదంతా కనిపిస్తూ ఉంటుంది కదా. అది కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనము బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ పీసు, అవి మళ్ళీ ఇట్లా తయారు చేసుకోండి. మనము గల్లపట్టి ఎట్లా వేస్తామో అట్లా తయారు చేసుకొని ఒక సైడ్ మలిచి కుట్టుకొని పెట్టుకోండి. తర్వాత దాన్ని దీనిపైన అటాచ్ చేయాలన్నమాట. ఇలా ఒక సైడ్ మలిచి కుట్టుకొని పెట్టుకున్నారు కదా, అది కూడా మన వైపే ఉండాలి. తర్వాత ఇట్లా అటాచ్ చేసేయండి. సేమ్ మనము దారము ఎక్కడ ఉందో, మనం పైపింగ్ చేసిన దారం ఎక్కడైతే ఉందో, పోట్లీ బటన్ కుట్టిన దారం ఎక్కడైతే ఉందో దానిపైనే కరెక్ట్గా కుట్టాలి. అందులోనే ఉంటుందన్నమాట మనకు ఏమాత్రం దారం కనిపించకుండా, బటన్ బయటికి కనిపించకుండా, అంటే బటన్ దారం కూడా కనిపించకుండా నీట్గా రావాలి అంటే ఈ కుట్లు అనేది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఇలా కుడితే ఏంటంటే ఇంకా మనకు నీట్గా ఉంటుంది, పైకి క్లాత్ అనేది కనిపించకుండా. నాకు సైజ్ బ్లౌజ్ ఇచ్చారండి, ఆ బ్లౌజ్కి అయితే మొత్తం బయటికి పెట్టారనమాట. పైపింగ్ చేశారు కానీ వాళ్ళకి ఇంకా దాంట్లో లోపలికి ఎట్లా కవర్ చేయాలో తెలియక మొత్తం బయటికి పెట్టేశారు. అవి ఏంటంటే మనకు బ్లౌజ్ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇంకా ఎట్లా అయిపోతుంది అనమాట. చూడ్డానికి కూడా మనకు రివర్స్ చేసినప్పుడు క్లాత్ అంత బాగుండదు కాబట్టి ఇట్లా మంచిగా నీట్గా దాన్ని కవర్ చేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ సైడ్ ఇట్లా కొంచెం కుచ్చులాగా పెట్టుకోండి, చిన్నగా పెట్టుకుంటే ఫోల్డ్ అవుతుంది. తర్వాత ఇట్లా నేను ఎట్లా అయితే కుడుతున్నానో అట్లా చూడండి, కంపల్సరీ అట్లాగే కుట్టడానికి ట్రై చేయండి. అయితే ఇంకొక పద్ధతి కూడా ఉంటుందన్నమాట. ఈ పైపింగ్ ప్లస్ పోట్లీ బటన్స్ కలిపి కుట్టడము ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో చూసి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఎంతమంది ఇష్టపడుతున్నారో తెలియదు కదా ఇప్పుడు మన టైలరింగ్ వీడియోస్, దాన్ని బట్టి నేను అప్లోడ్ చేద్దామని చూస్తున్నాను. ఆ పద్ధతిలో ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. కాకపోతే నెక్కు మాత్రం ఈ పద్ధతే వాడండి, బాగుంటుందన్నమాట. ఈ పద్ధతిలో కుడితేనే నీట్గా ఉంటుంది. తర్వాత ఇట్లా క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని
ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటే చూడండి ఒక్కటి కూడా దారం కూడా కనిపించకుండా ఎంత నీట్గా ఉంటుందో. మీకు వీడియోలోనే కాదండి, బయట కూడా అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చిందనమాట బ్లౌజు. కాకపోతే ఇంకా మనకు శారీలో ఇంకా వేరే కలర్స్ లేవన్నమాట. ఇంకా అందుకే ఆ సెల్ఫ్ కలరే వేశాను పోట్లీ బటన్స్ కూడా. ఇంకా శారీలో వేరే కలర్ ఏదైనా ఇట్లా ఉంటుంది కదా డామినేట్ చేసే కలరు, ఆ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది అట్లా కూడా. ఇలా మంచిగా నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ మెల్లగా ఇప్పుడు ఆ పైపింగ్ పక్క నుంచే రావాలన్నమాట మన కుట్టు. నీట్గా అనుకుంటూ ఇట్లా కింద క్లాత్ కూడా కరెక్ట్గా అనుకుంటూ మనం ఇందాక వేసాం కదా, గల్లపట్టి వేసాం కదా, అది కూడా నీట్గా అనుకుంటూ కుట్టండి. నిదానంగా కుడితేనే ఇది బ్లౌజ్ అనేది అందంగా వస్తుందన్నమాట. ఏమాత్రం తొందరపడ్డా కూడా మనకు అంత నీట్గా రాదు బ్లౌజ్ అనేది, కస్టమర్స్కి అంత నచ్చదు కదా మళ్ళీ నీట్నెస్ లేకపోతే. నిదానంగా కుట్టండి. తర్వాత దీనికి కొంచెం రేటు కూడా ఎక్కువే ఉంటుందన్నమాట. ఇంకా మనకు వచ్చే కస్టమర్స్ని బట్టి మనం రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే 500, 600 అట్లా తీసుకుంటాము. కాకపోతే ఇంకా ఏరియాని బట్టి కూడా ఉంటుంది కదా, ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చూసారు కదా ఎంత పోట్లీ బటన్స్ తయారు చేసుకోవాలి, పైపింగ్ చేసుకోవాలి, మళ్ళీ గల్లపట్టి 2 సార్లు వేయాలి. ఇదంతా టైం పడుతుంది కాబట్టి మనం కస్టమర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదండి ఎంత అందంగా ఎట్లా వచ్చాయో బటన్స్, మంచి నీట్గా బయటికి కనిపించకుండా. అది సెల్ఫ్ కలర్ కాబట్టి మీకు ఇంకా తేడా తెలుస్తలేదు, కానీ మా ఆపోజిట్ కలర్ అయితే ఇంకా అందంగా ఉండేదన్నమాట బ్లౌజు. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు, కాబట్టి చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి నన్ను కొంచెం పుష్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.